పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారు వీళ్ళిద్దరి రిలేషన్ ఏంటో ఎవరికీ అర్థం కాదు. అది రాజకీయాలకు అతీతంగా నిజంగా మరి వాళ్ళిద్దరి కలయిక కూడా అంత అద్భుతంగా అనిపిస్తుంది. మనం మొదటి నుంచి డే వన్ అంటే ఆయన గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ప్రధానమంత్రి కాకముందు పవన్ కళ్యాణ్ గారు ఒక సాధారణ నటుడిగా జనసేన పార్టీని స్థాపించాలి అనుకున్నప్పుడు ఆయనను వెళ్ళి కలిసినప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారిలో ఒక నిజాయితీని చూశారో ఆ నిజాయితీయే ఈరోజు ఆయనని గుండెల్లో పెట్టుకునేలా చేసిందేమో అనిపిస్తుంది. ఇద్దరికి కూడా దేశం పట్ల నిబద్ధత, దేశం పట్ల ప్రేమ, ఆ దేశం కోసం, ప్రజల కోసం దేనికైనా సరే ధర్మం కోసం నిలబడటం అనేది ఎంతవరకు వెళ్ళడానికైనా వీళ్ళిద్దరూ సిద్ధపడతారు అనేది మనకు చాలా బలంగా తెలుసు. కుటుంబాన్ని సైతం వదిలేసి, తన స్టార్డమ్ని సైతం వదిలేసి పవన్ కళ్యాణ్ గారు ఆయన కుటుంబాన్ని, ఆయన వ్యక్తిగత జీవితాన్ని అన్నీ వదిలేసి నరేంద్ర మోదీ గారు దేశానికి ఒక గొప్ప నాయకులుగా కనిపిస్తున్నారు అంటే మనకు చూడొచ్చు. ఈవెన్ 2014 నుంచి మొదలు పెడితే నిన్నటి అమరావతి పునఃప్రారంభం రోజు వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే మోదీ గారికి ఎంత అభిమానం అంటే అది మాటల్లో చెప్పలేనిది. ఎవరు ఎప్పుడు ఎవరికి ఇవ్వలేనటువంటి అంటే ఎలివేషన్స్ అనొచ్చు. మోదీ గారు అంత తొందరగా ఎవరిని పొగడరు, ఎవరిని ఒక బలంగా ముందుకు తీసుకువెళ్ళరు. కానీ పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఒక సాధారణ వ్యక్తిగా ఉన్నప్పటి నుంచి, ఒక సాధారణ నటుడిగా ఉన్నప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారిలో ఉండే ఆ నిజాయితీ, ప్రజల కోసం తన కమిట్మెంట్తో చేసేటువంటి ఆ పని మోదీ గారిని ఆకర్షించిందేమో అనిపిస్తుంది. ఈవెన్ ఏదైనా సరే అటు చిరంజీవి గారితో ఆ రోజు మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ ఎ మ్యాన్, ఈజ్ ఏ ఆంధీ అని చెప్పిన ఒక పెద్ద సునామీ లాంటి వ్యక్తి అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఒక గొప్ప నాయకుడు అని చెప్పిన, ఇంకొకటి చెప్పిన, ఆఖరికి నిన్న ఆ చాక్లెట్ ఇస్తుంటే అసలు ఎప్పుడు ఎవరికి ఇచ్చినట్టు కూడా తెలియదు మనకి. అంటే ఒక మోదీ గారు ఒక ప్రధానమంత్రి హోదాలో ఉండి పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక చిన్న ఆయనతో పోల్చుకుంటే చిన్న అని చెప్పాలి. ఆయన స్టార్డమ్ పెద్దదేమో కావచ్చేమో, కానీ నాయకుడిగా చిన్న స్థాయే, పార్టీగా చిన్న స్థాయే, పొజిషన్ రాజకీయ పదవిలో చూసినా చిన్న స్థాయి. ఆయన కోరుకుంటే చాలామంది నటులు ఉన్నారు, పెద్ద పెద్ద టాప్ హీరోలు ఉన్నారు, పెద్ద పెద్ద కోటీశ్వర్లు, పెద్ద పెద్ద ఇతర దేశాల అధినేతలు కూడా ఉన్నారు. ఎప్పుడు ఎవరికి ఇలా ఇచ్చినట్టు ఎప్పుడు కనిపించలే. పవన్ కళ్యాణ్ గారికి పిలిచి ఇట్రా అని చెప్పి ఆయనకి ఒక చాక్లెట్ అనుకుంటా ఇచ్చినట్టు కనిపించింది. నిజంగా ఎవరికైనా ఈ అదృష్టం దొరుకుతుందా? ఇంత నిజాయితీగా ఉంటేనే, ఇంత ప్రజల మీద కమిట్మెంట్తో ఉంటేనే కదా ఇలాంటివి సాధ్యం అనిపించేలాగా. మొన్నటికి మొన్న భారతదేశ రాష్ట్రపతిగా ఉన్నటువంటి ద్రౌపది ముర్ము గారు కూడా ప్రత్యేకంగా ఒక రాష్ట్రానికి వెళితే సీఎంలకి లేదంటే ఇంకొకళ్ళకి గిఫ్ట్లు తీసుకువెళ్ళడం అనేది ఎప్పుడూ ఆనవాయితీ లేదు రాష్ట్రపతి దగ్గర నుంచి. కానీ పవన్ కళ్యాణ్ గారికి పర్టిక్యులర్గా ఒక చిన్న గిఫ్ట్ని పంపించారు అంటే ఆలోచించండి. ఆయన ఒక్క నిజాయితీ, ఆయన నిజాయితీ గురించి దేశానికి సంబంధించినటువంటి ప్రథమ పౌరురాలు మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి కూడా ఎలా తెలిసిందో ఆలోచించుకోండి. అంత గొప్ప అంత గొప్ప నాయకుడు ఆయన. అంత గొప్పగా ప్రజల గురించి మాత్రమే ఆయన బ్రతుకుతున్నటువంటి వ్యక్తి. అలాంటి పవన్ కళ్యాణ్ గారు నిజంగా అక్కడ అందరూ ఆశ్చర్యపోయారు, అందరూ నవ్వుతున్నారు. ఏంటి ఇది. ఆఖరికి మొన్న ఏదో మీటింగ్ అప్పుడు కూడా ఆయన కాషాయ బట్టలు వేసుకు వెళ్తే, ఏంటి నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? అలా కుదరదు, నువ్వు నీతో చాలా పని ఉంది, ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి నువ్వు చేయాల్సింది చాలా ఉంది అని చెప్పి మోదీ గారు మాట్లాడ్డాన్ని. అంతమంది నాయకులు ఉన్నారు ఆ స్టేజ్ మీద, పెద్ద పెద్ద మహామహులు ఉన్నారు, ఇతర రాష్ట్రాల నాయకులు, ముఖ్యమంత్రులు ఉన్నారు. అక్కడ కేవలం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకుని, ఏంటి ఎక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావు? నువ్వు చేయాల్సింది ఈ దేశానికి, రాష్ట్రానికి చాలా ఉంది, గుర్తుపెట్టుకో అని చెప్పటం. ఏమో మొత్తానికి నాకైతే నిజంగా డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారిలో ఏదో ఒక తెలియని దైవ సంకల్పం చాలా బలంగా ఉంది. నేనైతే చాలా బలంగా నమ్ముతాను. ఎందుకంటే ఆయన మాట్లాడిన ప్రతి మాట వెనుక ఇది ఈరోజు ఎవరికి అర్థం కాకపోవచ్చేమో, కానీ తర్వాత దానికి సంబంధించిన ఏదన్నా జరిగినప్పుడు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా ఇలాగా, అవును కదా,
ఆయన ఎప్పుడో 10 ఏళ్ల క్రితమే చెప్పారు కదా, 20 ఏళ్ల క్రితమే దీని గురించి మాట్లాడారు కదా. అంటే ఆయన అంత దూరదృష్టితో ఆలోచిస్తారు. ఆయనకి నిజంగానే ఒక బలమైనటువంటి దైవ సంకల్పం వెనకాల ఉండి ఆయనలో మాట్లాడిపిస్తుంది అని చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. అలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి నాయకుడు, నేను మళ్ళీ చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్లో పుట్టడం, మన తెలుగు రాష్ట్రాల్లో ఉండటం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి ఒక నాయకుడిగా ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న అదృష్టం. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎవడో 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 ఒకడు మురుగుతూనే ఉంటాడు, వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు లాంటి ఉన్నతమైనటువంటి విలువల కలిగినటువంటి వ్యక్తి ముందు ఆయన కాలి గోటి కనీసం ధూళికి కూడా సరిపోయినటువంటి వ్యక్తుల మాటలు అనేవి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన దేశం కాదు, ప్రపంచం గర్వించదగ్గ నాయకుడు అవుతాడు. అందులో ఎటువంటి ఆలోచన లేదు. నిజంగా ఆయన కూడా కృతజ్ఞత చెప్పడం, ఆ చాక్లెట్ ఇచ్చినందుకు ఆయన ఇలా చెప్పడం, అందుకు ఏంటి అసలు ఆ ప్రేమ ఏంటి? ఏంటి పవన్ కళ్యాణ్ గారు అంటే మనకిష్టం. ఒక నటుడిగా మనం ఆయనకి ఎంత కనెక్ట్ అయ్యామో, ఆయనలో ఉన్నటువంటి మానవత్వానికి, ఒక మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తిత్వానికి అందరం ఫిదా అయిపోయాం. ఆయన ప్రతి సినిమాలో ఏదో ఒక సందేశాన్ని ఇవ్వటం అనేది మనం చూసుకుంటాం వచ్చు. దానికి ఆయనకి కనెక్ట్ అయిపోయాం. చాలా సందర్భాల్లో చెప్తారు, నాకు బాగా కనెక్ట్ అయ్యేటువంటి కొంతమంది ఉన్నారు, వాళ్ళు అసలు నన్ను వదలరు అని. డెఫినెట్గా ఆయనతో ఒక్కసారి కనెక్ట్ అయితే, బండ్ల గణేష్ గారు చెప్పినట్టుగా ఆయన ఒక వ్యసనం. ఆయన ఎప్పటికీ ఆ వ్యసనం మనం వదలలేం. ఇంతే. అమ్మా నాన్న పవన్ కళ్యాణ్ ఇంతవరకే ఉంటుంది.